హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోతున్న సినిమా ముఝే బచావ్, క్షమించాలి, అది మిస్టర్ బచ్చన్. ఈ సినిమా రాత్రే చూసినప్పటికీ రివ్యూ ఇప్పుడివ్వడానికి రెండు కారణాలు. ఒకటి, ఈ రోజు మొదటి షో పూర్తవ్వాలని. రెండు, ఆ మెంటల్ టార్చర్ నుండి తేరుకోవడానికింత సమయం పట్టడం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ఇది హిందీలో అజయ్ దేవగన్ నటించిన రైడ్ సినిమాకి రీమేక్. సినిమా చూశాక కూడా నమ్మకం లేక మళ్లీ చెక్ చేసుకుని అది నిజమేనని కన్ఫర్మ్ కూడా చేసుకున్నాను. ఇందులో దర్శక ధీరుడు హరీష్ శంకర్ గారి టైటిల్ కార్డు, మాటలు మార్పులు, దర్శకత్వమని వస్తుంది. సినిమా చూశాక క్రింజు, అల్ట్రా ప్రోమాక్స్ క్రింజు అని వేసుకుంటే బాగుండేదనిపిస్తే అది మన తప్పు కాదు. అది క్లుప్తంగా ఈ సినిమా రచనా దర్శకత్వ ప్రతిభ గురించి. నటీనటులు విషయానికొస్తే, గత 10 సంవత్సరాలుగా రవితేజ చేసేదే మళ్లీ చేశాడు. మిగతాదంతా హీరోయిన్ నిలపడానికే. మళ్లీ క్షమించాలి, హీరోయిన్ నటన మీదే కేవదిలేశాడు. హీరోయిన్ భాగ్యశ్రీకెవరో ఎక్స్ప్రెషన్స్ అంటే ఎక్స్పోజింగ్ మాత్రమేనని చెప్పినట్టున్నారు. అందుకే మిగతా ఎక్స్ప్రెషన్స్ ఏమీ పలకకుండా చాలా బాగా జాగ్రత్తలు తీసుకుంది. దర్శకుడు కూడా తనలాగే ప్రేక్షకులు కూడా హీరోయిన్ అందాలకి చొంగ కాచుకునే బాపతులానే భావించి ఆమెని బాగానే కన్విన్స్ చేసినట్టున్నాడు. అందుకే ఆమె కూడా ఈ సినిమాకి కావలసింది తన అందచందాలేనని గుర్తించి వాటిని సినిమా స్థాయికి పెంచి అందుకోసం మిగతా వాటిని బెత్తడి కిందకి దించి తన వంతు కృషి చేసింది. జగపతి బాబుతో పాటు మిగిలిన నటీనటులు వారి వంతు క్రింజు ప్రదర్శన చేశారు. సత్య ఒక్కడే 2-3 సార్లు తన టైమింగ్ తో జనాలకి రిలీఫ్ నిచ్చాడు. పాటలు బావున్నాయి, కానీ సినిమా టార్చర్ దెబ్బకి వాటిని కూడా మరో టార్చర్లా మార్చేశాయి. ఫైట్స్ అదే రోత కొట్టుడు. అఫ్కోర్స్ సినిమానే రోత కొట్టుడనుకోండి. పాటో ఫైటో వస్తున్న ప్రతిసారి జనాలరుస్తుంటే వాళ్లానందిస్తున్నారనుకున్నాను, కానీ అవి వాళ్ల ఆర్తనాదాలని తర్వాతర్థమైంది. ఇంతకు మించి దిగజారుడనుకున్న ప్రతిసారి పాటలు ఫైట్లతో సినిమాని మరో 10 మెట్లు, తన ట్రేడ్ మార్క్ క్రింజు కామెడీతో, రొట్టె డైలాగులతో మరో 20 మెట్లుగా ఈ సినిమాని దిగజారుస్తూనే వచ్చాడు మన దర్శకుడు. సినిమాటోగ్రఫీ ఎవరేజ్. ఫ్రేమునడ్డదిడ్డంగా లైట్లతో నింపేశాడు సినిమాటోగ్రాఫర్. తన షేడ్ లైటింగ్ ఫాంటసీని అవుట్డోర్స్ కి కూడా పాకించి తన క్రియేటివిటీతో ఈ సినిమాకి సరితూగాడు. పీపుల్స్ మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి, కానీ అన్నీ బూడిదలో పోసిన పన్నీరే. స్టార్ వాల్యూ మీద పెట్టిన శ్రద్ధ కనీసం 1 గంట స్క్రిప్ట్ మీద పెడితే ఈ సినిమాని ప్రారంభంలోనే ఆపేసేవారేమో. ఫైనల్ గా ఇది మిస్టర్ బచ్చన్ కాదు, ఈ సినిమా చూసిన వాళ్లు చేసిన ఆర్తనాదం ముఝే బచావ్. హరీష్ శంకర్ గారు, ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మీద కొంచెం దయ చూపండి. ఈ రోజు సాయంత్రం ఉస్తాద్ స్క్రిప్ట్ మీద మళ్లీ కూర్చోండి. ఒకసారి మీ పని మనిషి కో డ్రైవర్ కో ఆ కథని వినిపించండి. ఇకపై వచ్చే సినిమా రివ్యూస్ మరియు ఎక్స్ప్లనేషన్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.